టైమ్స్ నేషనల్స్కి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ఫోర్త్ ప్లేస్లో కానీ ఫిఫ్త్ ప్లేస్లో కానీ పోయేది. ఈసారి చాలా హార్డ్ వర్క్ చేశాను నేను, మా కోచ్ సార్ సార్ ఇంకా మధు సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎన్నిసార్లు ఓడిపోయినా మా డాడీ వద్దనుకుండా పంపించారు. థ్యాంక్ యూ డాడీ. ఈసారి సిల్వర్ కొట్టా, నెక్స్ట్ ఇయర్ పక్క గోల్ తెస్తాను. థ్యాంక్ యూ. నేను ఈ స్కూల్లో 2017లో జాయిన్ అయ్యాను యాజ్ ఎ కోచ్. మా అన్నయ్య సపోర్ట్ వల్ల అప్పటి నుంచి చాలా కష్టపడ్డాను స్విమ్మింగ్ విషయంలో. మా పూల్లో మా అన్నయ్య సపోర్ట్ అండ్ మా చైర్మన్ సార్, మా ప్రిన్సిపల్ మ్యామ్, మై ఫ్రెండ్స్ సార్ వీళ్ళందరూ నాకు కొంచెం ఫ్రీ ప్లేస్ ఇచ్చారు. ఆ స్పేస్ వల్ల ఏంటంటే మేము ఒక 2:30 నుంచి ఒక 4:30 క్లాసెస్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్లో మా చైర్మన్ సపోర్ట్ వల్ల స్టీల్ ప్యాంట్ తీసుకెళ్ళి అబ్బాయిని నా మొదటి 5 to 6 నేను చెప్పేవాడిని, 6 to 7 ఆయన చెప్పేవారు క్లాసు. ఆ 2 years పట్టుకున్న ప్రాక్టీస్ మేము నేషనల్స్ వెళ్ళడం జరిగింది. 4 సార్లు వెళ్ళాం. 4 సార్లు 4th ప్లేస్ 5th ప్లేస్ అలాగా మన ఆంధ్రప్రదేశ్ పోతూ ఉండేది. చాలా బాధపడ్డాం. మళ్ళీ వచ్చి ఎలాగని కొట్టాలి ఇయర్ అని చెప్పేసి 1 year చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి అబ్బాయి తిరుపతిలో కూడా ప్రాక్టీస్ చేయాడు. సెలవుల్లో కూడా నేను ఆన్లైన్ క్లాస్లా తీసుకుంటేవాడిని. ఆయన ప్రాక్టీస్ చేసి అక్కడ వాళ్ళ ఫాదర్స్ ఒక రోజు తీసుకెళ్ళి అక్కడ దసరా సెలవులని ప్రతి సెలవులో కూడా ప్రాక్టీస్ చేసాం. అలా చేసి ఆగస్ట్ నుంచి పట్టుకున్నాం ఈ యొక్క గేమ్ కోసం. ఫైనల్లీ మేము అసలు సిల్వర్తో హ్యాపీ. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం జస్ట్ మిల్లీ సెకండ్స్తో 20.72 తింది, 20.33 మన ముందు వచ్చిన వెస్ట్ బెంగాల్ అబ్బాయిది. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం గోల్డ్కి మీ ఇద్దరం 100% చేసి తనతో పాటు తను కూడా ఇక్కడ చదువుతానని మా పేరెంట్స్తో కూడా ఇదే అన్నాం. తను ఇక్కడ కానీ చదివితే మన స్కూల్ కూడా ఎంకరేజ్ చేస్తాం మేము అందరం. దానివల్ల నెక్స్ట్ ఇయర్ +1 +2 కంపల్సరీ నేషనల్స్ మెడల్స్ కంటిన్యూగా కొడతాడు. దాన్ని సపోర్ట్ చేస్తున్న స్టాఫ్కి అందరికీ. ఈరోజు ఇంత ప్రౌడ్ పేరెంట్స్గా ఉన్నాము అంటే దానికి సంస్కృతి గ్లోబల్ స్కూల్లే ఒక రీజన్. యాక్చువల్గా మేము మా అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు యాజ్ యూజువల్ అందరిలాగే స్టడీసే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాం. కానీ మాకు స్కూల్ వాళ్ళు చెప్పారు స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే బాగుంటుంది అని. సో మేము కూడా మా అబ్బాయిని స్పోర్ట్స్ స్టడీస్ రెండిట్లోని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇదంతా అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే వాళ్ళ సర్స్ హరినాథ్ రెడ్డి గారు, మధుబాబు సార్ వీళ్ళు మమ్మల్ని కాంటాక్ట్లో ఉంటా ఇలాగా వీళ్ళని ఈ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేషనల్ లెవెల్కి తీసుకెళ్దామని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు మా జయదీప్ ఈ స్టేజ్లో ఉన్నాడు అని నమ్ముతున్నాను నేను. సో ఇండియాలోనే నేషనల్స్లో సెకండ్ సిల్వర్ తెచ్చుకున్నాడు అంటే క్రెడిట్ మొత్తం గోస్ టు సంస్కృతి గ్లోబల్ స్కూల్ అండ్ జయదీప్. సో నేను ఏమనుకుంటున్నానంటే సో దట్స్ ఇట్ అండి. సో